మేడం, పీసీఓడి అంటున్నారు, పీసీఓఎస్ అంటున్నారు. ఈ రెండు ఒకటేనా లేదా ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇలాగే మీ అందరిలో కూడా ఈ డౌట్ ఉండొచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పీసీఓడి అండ్ పీసీఓఎస్? ఐఎమ్ డాక్టర్ వసంత, gynecologist and high risk obstetrician at Aster Ramesh Hospitals, Guntur. Is most common and less severe form. దీన్ని మనం సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లైక్ వెయిట్ లాస్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ కొంచెం డైట్ మోడిఫికేషన్స్తో మనం దీన్ని రివర్స్ చేసుకోవచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా దీంట్లో బెటర్గానే ఉంటాయి. వైల్ కమింగ్ టు పీసీఓఎస్ ఈజ్ అ మోర్ సివియర్ ఫార్మ్ ఎఫెక్టింగ్ ద ఎంటైర్ బాడీ. పీసీఓఎస్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. దీనివల్ల ఫ్యూచర్ లో డయాబెటీస్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. పీసీఓఎస్ లో మేల్ హార్మోన్స్ ఆర్ ఆండ్రోజెన్స్ లైక్ టెస్టోస్టెరాన్ అని ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. పీసీఓఎస్ ఉండే వాళ్ళకి ఫర్టిలిటీ ఈజ్ ఆల్సో అ బిగ్ ఛాలెంజ్. ఫర్టిలిటీ కోసం వాళ్ళు ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్స్ లైక్ IUI ఆర్ IVFs కూడా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో పీసీఓడికి పీసీఓఎస్ కి డిఫరెన్స్ తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.